హాయ్ అండి. వెల్కమ్ టు ఆయిషా లేడీస్ టైలర్స్ అండ్ బొటిక్. ఈరోజు మన ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్‌తో మేము లాంగ్ ఫ్రాక్ రెడీ చేసామండి మా బొటిక్‌లో. అది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది, ఎలా చేసామనేది మీకు చూపిస్తానండి. మా కస్టమర్ డిమాండ్ ఏంటంటే ఈ కలెక్షన్‌తో వాళ్ళ బేబీకి లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పారు. దాన్ని ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ చేసామనేది నేను మీకు చూపిస్తానండి. చూడండి. ఇక్కడ లైనింగ్ మనం వాష్ చేసుకొని, ఐరన్ చేసి మా బొటిక్‌లో ఖచ్చితంగా అండి, మేము ఎప్పుడు కుట్టాలన్నా, ఏ టైంలో కుట్టాలన్నా లేట్‌గా డెలివరీ ఇవ్వనివ్వండి, తొందరగా డెలివరీ ఇవ్వనివ్వండి, ఖచ్చితంగా లైనింగ్ వాష్ చేస్తామండి. వాష్ చేసి, ఐరన్ చేసిన తర్వాతనే మేము అది కటింగ్ పెడతాము. ఆ వాష్ చేయకుండా మాత్రం అస్సలు కటింగ్ పెట్టమండి. చూసారా? వాష్ చేసి, ఐరన్ చేసిన కటింగ్‌ని ఇది క్లాత్‌ని కటింగ్ పెడుతున్నాను చూడండి. తన బాడీ కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో కటింగ్ పెడుతున్నాము. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ప్లస్ చేతులు ఎల్బో హ్యాండ్ రావాలని చెప్పారండి కస్టమరు. చూసారా? ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అక్కడ రౌండ్ గీసాను చూసారా ఫ్రంట్‌లో. అదేంటంటే ఎదురు డిజైన్ రావాలండి. లోపల వాళ్ళు క్రేప్ తెచ్చుకున్నారు. ఆ క్రేప్‌ని మేము కట్ చేసి ప్రిపరేషన్ చేస్తున్నాం చూడండి. పై క్లాత్‌ని ఇలా మేము హాఫ్ కట్ చేసేసుకున్నాము. దేనికి దానికి డివైడ్ చేసుకొని అంబ్రెల్లా యాక్చువల్‌గా అండి ఇక్కడ విషయం చెప్పాలి మీకు. మేమేసింది డబల్ అంబ్రెల్లా అండి. సింగిల్ అంబ్రెల్లా అయితే కాదు. డబల్ అంబ్రెల్లాతో మేమిప్పుడు ఫ్రాక్ రెడీ చేస్తున్నాం. అది కూడా కొంచెం లెగ్గింగ్ కనిపించేలాగా 3/4 లాంగ్ ఫ్రాక్ అన్నమాట. డబల్ అంబ్రెల్లా వచ్చేసేసి సింపుల్ రిచ్ లుక్‌తో రావాలని కస్టమర్ చెప్పారండి స్పెసిఫిక్‌గా. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ ఒక లేయర్ కట్ చేసేసుకొని, తర్వాత ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఒక లేయర్ కట్ చేసేసాను. ఒకదాని పైన ఒకటి పెట్టి ఇంకో లేయర్ గూడా కట్ చేసేస్తే, అప్పుడు మనకు మిగిలిన క్లాత్‌లో బాడీ, హ్యాండ్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండిద్దండి. యాక్చువల్‌గా ఈ క్లాత్ మందం ఉండడం వల్ల కింద జిగ్‌జాగ్ కానీ, వైర్ జిగ్‌జాగ్ కానీ చేయడం కుదరలేదండి. అందుకనే మడత పెట్టి కుట్టాల్సిన సిట్యుయేషను. ఎందుకంటే క్లాత్ అంత మందంగా ఉంది. ఈ క్లాత్ కాస్ట్ కూడా చాలా ఎక్కువండి. ఇప్పుడు కింద క్రేప్‌ని దానికి తగ్గట్టుగానే కట్ చేసేసుకున్నాము. అది కట్ చేసిన దాని తర్వాత కింద సైడ్స్ కొంచెం జాయింట్స్ పడతాయండి. ఆ జాయింట్స్ తర్వాత మిషన్ మీద మొత్తం రికవరీ చేసేసుకొని వేసేసుకుంటామండి. ఎందుకంటే క్లాతు పైది సరిపోయినా లైనింగ్ సరిపోయిద్దన్న గ్యారంటీ ఏం లేదు. చూసారా? అక్కడ కనిపిస్తుంది చూడండి చివర్లో. ఆ తేడాని రికవరీ చేయాలి. ఇప్పుడు నడుము కట్ చేసేసి, తర్వాత కింద అంబ్రెల్లాని గూడా కట్ చేసేసామండి. కట్ చేసేసి ఫైనల్‌గా అలా కటింగ్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఇక్కడ తక్కువ అవుతున్న దాన్ని జాగ్రత్తగా చూసి కట్ చేయాల్సిన సిట్యుయేషన్ అండి. ఎందుకంటే క్రేపు ఇదంతా పెద్ద పన్నా అది రాలేదన్నమాట. కట్ చేసేసాం. తర్వాత దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ అండి మొత్తం. స్టిచ్చింగ్ ప్రాసెస్. ఇక్కడ జాయింట్ పడతదండి మనకి. ఆ జాయింట్‌ని జాగ్రత్తగా 8 పొరల మీద వేసుకోవాలండి. మామూలుగా నార్మల్ అంబ్రెల్లా అయితే 4 పొరల మీద సరిపోతది. కానీ ఇక్కడ మనం 8 లేయర్స్ వేయాలన్నమాట. 8 లేయర్స్ వేస్తేనే మనకప్పుడు సరిపోతది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండి. కటింగ్ అయిపోయింది ఫ్రంట్, బ్యాకు. తర్వాత హ్యాండ్స్ గూడా కట్ చేసేసాను చూడండి. హ్యాండ్స్ గూడా మనకొచ్చేసినియి. ఇదిగోండి. ఎల్బో హ్యాండ్స్ కట్ చేయమన్నారు. ఆల్రెడీ మనకి కస్టమరు ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నారండి. తర్వాత అది నచ్చి మళ్ళీ రిపీటెడ్‌గా మనకు వర్క్ ఇచ్చారన్నమాట. తను చాలా దూరం నుంచి నా కోసం అయితే వచ్చిందండి ఈ ఫ్రాక్ కుట్టించుకోవాలని. ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూసారా? ఫ్రాక్ కావాల్సిన విధంగా ఏది ఎలా ఉండాలనేది చూసి జాగ్రత్తగా మా వర్కర్ చేత స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. ఈ ఫ్రాక్ కుట్టడానికి 8 లేయర్స్ కదండీ! చాలా కష్టపడాల్సొచ్చింది. ఎందుకంటే 4 లేయర్స్ అయితే ఈజీగా వచ్చేసిద్ది. ప్రాబ్లమ్ ఉండదు. ఫిట్టింగ్ చేసేటప్పుడు గూడా మనకి ఏ ఇబ్బంది ఉండదండి 4 లేయర్స్‌ది.
కానీ 8 లేయర్స్ అయ్యేటప్పటికి ఘేరా ఎక్కువ అయ్యేటప్పటికి దాన్ని క్యారీ చేయాలన్నా, కుట్టాలన్నా చాలా కష్టమైందండి. చూసారా? కుట్టిన తర్వాత అవుట్‌పుట్ ఒకసారి చూస్తున్నాం మేము. వెనకాల హ్యాంగింగ్స్ చూసారండి ఎంత బాగొచ్చినియో. రిచ్ లుక్‌తో దానికి లేస్ కూడా వేసామండి అంచున. చాలా హెవీగా వచ్చినియి. క్లాత్ మందం ఎక్కువ ఉంది కాబట్టి. అదిగోండి చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బావుంది గదా! ఇప్పుడు చూడండి బ్యాక్ వర్షన్ అండి ఇది. కుచ్చులు ప్లస్ ఓణి ఏమో కస్టమర్ తెచ్చుకున్నారండి. ఫైనల్ రెడీ అయిపోయిన తర్వాత దాని అవుట్‌పుట్ ఇలా ఉందండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత బావుందో చూసారా? ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ గూడా చూపిస్తున్నాను చూసేసేయండి ఒకసారి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి అలా వచ్చిందండి. బొమ్మకేసి చూపిస్తున్నాం అది. అదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది. చాలా చాలా బ్యూటిఫుల్‌గా, ఎక్సలెంట్‌గా ఉందండి. తను తొడిగిందంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే మాటల్లో చెప్పలేమండి. ఆ కలర్ కాంబినేషన్ గానీ, ఫినిషింగ్ గానీ నీట్‌గా చాలా 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 బావుందండి అది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అది. అదిగోండి బ్యాక్ పార్ట్ చూసారా ఎంత బావుందో. దాని మీద ఓణి గూడా మంచి ఓణి తెచ్చుకున్నారండి కస్టమరు. ఫైనల్‌గా ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఇంత ఇంత హెవీగా, ఇంత గేరాతో రెడీ చేసేసాం. ఎలా ఉందో మీరే ఒకసారి చూసి చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే దీనికోసం చాలా చాలా టైం అయితే కేటాయిచ్చాము. చాలా కష్టపడి, చాలా చాలా బాగా రెడీ చేశాము. చూడండి ఒకసారి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బొటిక్‌లో ప్రతి వస్తువు రెడీ అవుతదండి. లేడీస్ ఐటెమ్ ప్రతీది. మా షాప్ అడ్రెస్ అండి గుంటూరు పొన్నూరు రోడ్ బారా ఇమాం పంజా.